Hi guys, good morning. Welcome to our channel Rubik's Helping Hand. So every week మన సండే స్పెషల్ విత్ టెక్కీలో ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చి మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము మల్టిపుల్ డొమైన్స్ మీద. సో ఈ వీక్ స్పెషల్ ఏంటంటే రొటీన్గా డొమైన్ మీద కాకుండా నేను ఒక స్పెషల్ పర్సనాలిటీని తీసుకొచ్చాను. ఆయన ఏంటంటే 13+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, మల్టిపుల్ ఎంఎన్సీస్లో చేశారు. సో ఆయనతో ఈరోజు మనం రొటీన్గా టెక్నాలజీ మీద కాకుండా సో ఈ టెక్నాలజీ సైడ్ ఎవరైతే వస్తున్నారో ఫ్రెషర్స్ వాళ్ళకి కెరీర్ గైడెన్స్ ఎట్లా ఇవ్వాలి, ప్లస్ ఆఫ్ క్యాంపస్లో అంటే క్యాంపస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జాబులు వెతుక్కొని కష్టపడే కంటే మీరు కాలేజీలో ఉన్నప్పుడే మీరు ఏమనుకుంటున్నారో ఆ ఫీల్డ్లో రావడానికి ఎట్లా ప్రిపేర్ అయితే బాగుంటుంది, ఏ విధంగా ఇంటర్వ్యూకి టెక్నాలజీస్ నేర్చుకోవాలి, లేదా రెజ్యూమ్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఒకవేళ ఆ క్యాంపస్లోనే ప్లేస్మెంట్స్ రావాలి అనుకున్నప్పుడు ఎట్లా ప్రిపేర్ కావాలి. సో ఒకవేళ క్యాంపస్లో మీకు ప్లేస్మెంట్ రాకపోతే బయటకు వచ్చిన తర్వాత కంపెనీస్కి ఎట్లా అప్రోచ్ అవ్వాలి, రెజ్యూమ్స్ ఎక్కడ అప్లోడ్ చేయాలి, సో రెజ్యూమ్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఇలా మల్టిపుల్ డీటెయిల్స్ అన్నీ ఆయన అడిగి తెలుసుకుందామండి. ఇది మన మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే మన ఎవరైతే సిటీస్లో ఉన్నారో వాళ్ళ కోసమే కొంతవరకు అయితే మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మన రూరల్ ఏరియాస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో మనం ఇంకా లేట్ చేయకుండా, ఆయన పేరు లక్ష్మీనారాయణ. ఆయన డైలీ మల్టిపుల్ ఇంటర్వ్యూస్, టెక్నికల్ ఇంటర్వ్యూస్ చేస్తుంటారు. సో కనుక ఆయన ఏమేమి క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో అడుగుతుంటారు, అసలు క్యాండిడేట్స్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, కంపెనీస్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, మీరు ఎట్లా ప్రిపేర్ అయి ఉండాలి, అవన్నీ ఆయన మాటలోనే మనం విందాము. వితౌట్ ఫర్దర్ డిలే మన వీడియోలోకి వెళ్ళి ఆయనతో ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకుందామండి. ఓకేనా? కమాన్ గైస్, కమాన్. సో ఈయనండి లక్ష్మీనారాయణ గారు. సో హాయ్ లక్ష్మీనారాయణ గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా చిన్న ఛానల్కి వచ్చి మీ వాల్యుబుల్ సజెషన్స్ ఇస్తానని చెప్పి ముందుకు వచ్చారు అడగగానే. సో దానికి చాలా థ్యాంక్ యూ అండి. సో మనకి ఇప్పుడు ఇందులో ఏంటంటే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు కెరీర్ స్ట్రగుల్లో మీరు ఎట్లా స్ట్రగుల్ అయ్యారు, దాని నుంచి మీరు ఎలా ఓవర్కమ్ చేశారు, ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు, మల్టిపుల్ కంపెనీస్లో చేశారు, సో డైలీ మీరు ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటుంటారు. సో మీ అనుభవాన్ని అంతా షార్ట్ అండ్ స్వీట్గా మా వ్యూవర్స్కి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మీ ఇంట్రడక్షన్, అంటే మీరు విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారా, లేకపోతే ఏంటి మీ క్వాలిఫికేషన్స్ అండి. సో మా వాళ్ళకి కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది. డెఫినెట్లీ అండి. సో నా పేరు లక్ష్మీనారాయణ అండి. నేను పొన్నూరు అనే ఒక గ్రామం నుంచి వచ్చాను. సో నేను ఎంసీఏ కంప్లీట్ చేశాను. పొన్నూరు అంటే మనకి గుంటూరు డిస్ట్రిక్ట్. సో ఎంసీఏ కంప్లీట్ చేశాను అండ్ 10th వరకు కూడా తెలుగు మీడియంలోనే చదివాను. తర్వాత ఇంగ్లీష్ మీడియంకి వచ్చాను. బట్ స్టిల్ ఇంగ్లీష్ అంటే బేసికల్గా మనకి కొంచెం ఒక డిఫికల్టీ అండ్ ఛాలెంజింగ్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ దట్ మహేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ, బికాస్ ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ అండి. ఎందుకంటే ఒక ఫ్రెషర్కి జాబ్ తెచ్చుకోవాలి వితౌట్ ఎనీ అంటే ఏమి ఆశించకుండా ఒక మనిషి ఒక పాజిటివిటీ చేయటం, ఒక జాబ్ క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం అండి. 1 లక్ష రూపాయలు అప్పిమ్మని ఇవ్వచ్చు, కానీ ఒక జాబ్ క్రియేట్ చేయడం అనేది చాలా చాలా డిఫికల్ట్ టాస్క్. అలాంటి ఒక మంచి సదుద్దేశంతో ఈ ఛానల్ని పెట్టి ఏ లాభాపేక్ష లేకుండా అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా జస్ట్ ఒక పాజిటివిటీ కోసం చేసిన మహేష్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ గోయింగ్ టు బి వెరీ ఇన్ అ గుడ్ పొజిషన్ ఆన్ ది ఫ్యూచర్. ఓకే, సో ఈ ఒక ఫ్యామిలీ అండి, ఒక జాబ్ రావటం అనేది ఎంత ఇంపార్టెంటో నాకు చాలా బాగా తెలుసు. ఒక జాబ్ వల్ల ఒక ఎంటైర్ ఫ్యామిలీ సెట్ అవుతుంది, దాంతోపాటు వాటి చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కూడా సెట్ అవుతారు. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జాబ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవడం చాలా డిఫికల్ట్ టాస్క్. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే మన లైఫ్లో మన చదువుకున్నదంతా ఒక ఎత్తు, ఒక జాబ్ అనేది ఒక మెయిన్ లైఫ్లో చాలా క్రూషియల్ టైం అది. సో అలాంటి దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి. సో అంటే ఇప్పుడు మీ ఇంట్రడక్షన్ చెప్పారు, బాగుంది. ఇప్పుడు ఒక కాలేజీలో ఉన్న స్టూడెంట్ బయటకు వచ్చే లోపల కాలేజీలో ఉండగానే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? ఓకే, ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. బేసికల్గా ఏంటంటే కాలేజీలో వాటిని ఆన్ క్యాంపసెస్ అంటారు అండ్ బయటకు వచ్చి మనం చేస్తే ఆఫ్ క్యాంపస్లు ఉంటాయి. సో కాలేజీ టైంలో మన ప్రిపరేషన్ ఎలా ఉంటుందండి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బీటెక్ కానీ, లేకపోతే ఒక ఎంసీఏ కానీ, లేకపోతే ఒక ఎంఎస్సి కానీ ఏదైనా తీసుకుంటున్నప్పుడు మీ కాలేజీలో క్యాంపస్లో వచ్చినప్పుడు యూ హ్యావ్ ఎ లిమిటెడ్ అపోజిషన్, అంటే లిమిటెడ్ పీపుల్తో మీరు ఇంటర్వ్యూ అనేది ఫేస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మెంబర్స్ లేదా ఒక 500 మెంబర్స్తో మీరు ఇంటర్వ్యూ అనేది మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ 500 మెంబర్స్లో మనం రిటర్న్ టెస్ట్ మనం యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ప్రిపేర్ అయ్యి ఉంటే ఈజీగా క్రాక్ చేయడం అనేది ఈజీ అవుతుంది. అదే బై సైడ్ ఆఫ్ సైడ్ క్యాంపస్కి వచ్చేటప్పటికి కొన్ని వేల మంది, లక్షల మందిలో మన కాంపిటీషన్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి జాబ్ వచ్చే ప్రాపర్టీ మనం ఎంత ఇంటెలిజెంట్ అయినా, ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా, ఎంత టెక్నికల్ స్కిల్స్ ఉన్నా బయట ఆఫ్ క్యాంపస్కి వచ్చేటప్పటికి
కాంపిటీషన్ అనేది హ్యూజ్గా ఉండటం వల్ల మనకి జాబ్ వచ్చే ఆపర్చునిటీస్ అనేవి చాలా టైం పడతాయి. రావు అని అంటలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ లెటర్ రావడానికి ఫస్ట్ ఇంటర్వ్యూ కాల్ రావడానికే చాలా టైం పడుతుందండి. సో ఫస్ట్ నేను ఈ పార్ట్లో ఏంటంటే ఆఫ్ క్యాంపస్లో జాబ్ ఎలా తెచ్చుకోవాలి, దానికి ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ క్యాంపస్లో జాబ్ తెచ్చుకోవాలి అంటే మీరు బీటెక్ కనుక చదివినట్టయితే లేదా ఎంసీఏ కనుక చదివినట్టయితే బీటెక్ అయితే థర్డ్ ఇయర్ నుంచి సెకండ్ మనం బేసిక్గా ఎలా ఉంటుంది అంటే మన వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే మనం ఫోర్త్ ఇయర్ క్యాంపస్ వచ్చేటప్పుడు మనం ప్రిపేర్ అవుదాము అనుకుంటారు. కాదండి. సో థర్డ్ ఇయర్ నుంచి మన వీక్నెస్ పాయింట్స్ ఏంటి, డూ యూ హ్యావ్ ఏ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ నాట్, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ దట్ వీ హ్యావ్ టు స్టెక్. ఫస్ట్ మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అంటే నేను ఒక ఇంటర్వ్యూ ఇవ్వగలనా లేదా, నా గురించి నేను ఇంట్రొడ్యూస్ చేయగలనా లేదా, నాకు షై ఫియర్ ఉందా, ఇంటర్వ్యూ ఫియర్ ఉందా, ఇవన్నీ మనం స్టార్టింగ్లోనే థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఫస్ట్లోనే మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఎందుకు ఇది ఐడెంటిఫై చేసుకోవాలంటే వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్ వీక్నెస్. మనం ఆ వీక్నెస్ మీద ఫస్ట్ వర్క్ చేయాలి. సో దీనికి నేను చెప్పే బ్యూటిఫుల్ ఫార్ములా నా లైఫ్లో నేను సక్సెస్ అయ్యాను అని చాలామంది సక్సెస్ అవ్వడానికి నా ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా కానీ నేను ఒక చోట విని నేర్చుకున్నది మీకు చెప్తాను. దీనికి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. మన ఆంధ్రాలో కానీ హైదరాబాద్ కానీ చాలామంది స్టూడెంట్స్ తెలుగు మీడియం చదివినా ఇంగ్లీష్ మీడియం చదివినా ఇంగ్లీష్లో మనం మాట్లాడుకునే అవతల పక్క మనిషికి రీచ్ అవ్వాలి చెప్పాలంటే చాలా డిఫికల్ట్ ఫేస్ చేస్తుంటాం. సో ఎందుకు అంటే మన నాలుక అనేది తెలుగు అనే దానికి మాట్లాడటానికి అలవాటు పడిపోయింది. సో ఇప్పుడు సడన్గా నేను ఇంగ్లీష్ మాట్లాడాలంటే బేసికల్గా నేను ఒక మూవీకి వెళ్దాం అనుకుంటున్నాను అని అనుకోండి, నేను బేసిక్గా ఏం చేయాలంటే ఐ వాంట్ టు గో టు మూవీ అంటే ఫస్ట్ తెలుగులో ఆలోచించి దానికి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి అప్పుడు మన నాలుకలో మన మైండ్లోంచి ఆ వర్డింగ్ అనేది వస్తుంది మన నోట్లోంచి. బట్ నేనేం చెప్తున్నానంటే దీన్ని ఫస్ట్ మనం ఓవర్కమ్ చేయాలి. ఎవరైతే తెలుగు మీడియం చదివాము మన ఊర్లోంచి వచ్చిన పిల్లలకి ఏంటంటే ఈ ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే ఒక ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్ ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే సింపుల్ టెక్నిక్ అండి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ ప్లీజ్ బీ కాషియస్ ఆన్ దిస్ పార్ట్. ఓకే, ఈ టెక్నిక్ ఏంటి అంటే ఎవరైనా సరే ఏ ఫీల్డ్లో ఉన్నా ఈ టెక్నిక్ యూజ్ చేస్తే చాలా కమ్యూనికేషన్లో చాలా ఫాస్ట్గా సక్సెస్ అవుతారండి. ఏంటి అంటే ఒక మిర్రర్ తీసుకోండి, ఒక మిర్రర్ ముందు మీరు నుంచోండి. డైలీ ఒక న్యూస్ పేపర్ కానీ ఒక హిందూ న్యూస్ పేపర్ కానీ దక్కన్ క్రానికల్ కానీ, ఇది కాదండి మీ సబ్జెక్టే తీసుకోండి. మీ సబ్జెక్ట్ లేదా మీరు ఏదైనా టెస్టింగ్ కానీ లేకపోతే డెవలప్మెంట్ కానీ కానీ ఏదైనా నేర్చుకునే టెక్నాలజీ అండి. అది తీసుకొని దాన్ని ముందు పెట్టుకొని పేపర్ ముందు పెట్టుకొని ఎదురు అద్దం పెట్టుకొని మీరు ఆ పేపర్లో ఉన్నది పెద్దగా మళ్ళీ చెప్తున్నాను లౌడ్గా 20 minutes డైలీ ఎక్సర్సైజ్ 21 days కనుక మీరు చేసినట్టయితే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ పాజిటివ్ రిజల్ట్ అండి. ఏమవుతుంది ఎక్సర్సైజ్లో ఏం లేదండి, 20 days 20 minutes 21 days లౌడ్గా ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్. ఎందుకు అంటే ఇక్కడ బేసికల్గా మేము చూసిన ఇంటర్వ్యూస్లో ఏమవుతుందంటే అండి తన దగ్గర చాలా టాలెంట్ ఉంటుంది, టెక్నికలీ ఈజ్ వెరీ సౌండ్. బట్ వెన్ కమ్ టు ద హెచ్ఆర్ పీపుల్ అండ్ వెన్ కమ్ టు ద ఇంటర్వ్యూ ఫేస్ ఏమవుతుందంటే దే ఆర్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ ద వ్యూస్. అంటే అవర్ బాడీ లాంగ్వేజ్ స్పీక్స్ నెగిటివ్. ఎలా అంటే ఇలా చేతులు రుకోవటం లేదా అంటే అటు సైడ్ చూడటం ఇటు సైడ్ చూడటం, కళ్ళు ఫోకస్ అంటే ఫేస్ టు ఫేస్ ఐ కాంటాక్ట్ అనేది మోర్ ఇంపార్టెంట్ అండి. ఏ ఇంటర్వ్యూలో అయినా ఎక్కడైనా సరే ఏ మనిషితో మాట్లాడాలన్నా ఎక్కడ చేయాలన్నా ఫేస్ టు ఫేస్ ఐ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది వర్డ్స్ తడుకుంటూ ఉంటారు ఓట్ తడుకున్న పర్లే, బట్ బేసికల్గా ఏంటంటే మన బాడీ లాంగ్వేజ్ నెగిటివ్ ని ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఒక ఫియర్ ఒక ఇది వచ్చేసి క్రియేట్ అవుతుంది. ఇంటర్వ్యూస్ దగ్గర బేసికల్గా ఇంటర్వ్యూస్ అప్పుడు మీరు చూస్తే చేతులు చెమటలు పడుతూ ఉంటాయి లేదా ఇలా అనుకుంటున్నాం, మనకు తెలియదు అది మనం చేస్తున్నామని మనకు తెలియదు. సో ఐ కాంటాక్ట్ ఇవ్వము మనం, ఆ హెచ్ఆర్కి ఐ కాంటాక్ట్ ఇవ్వం లేదా ఆ రిక్రూటర్కి ఐ కాంటాక్ట్ ఇవ్వం. బేసికల్గా మీరు ఎంత చెప్తున్నా మీ కాన్ఫిడెన్స్ అనేది మీ ఐస్ అండ్ మీ హ్యాండ్ మూవ్మెంట్ మీ బాడీ లాంగ్వేజ్ని బట్టి అవతల మంచి కన్వే అవుతుంది. సో అందుకని నేను చెప్పే ఈ ఎక్సర్సైజ్లో ఏమవుతుందంటే టూ వాల్యూస్ అండి దీనివల్ల. ఫస్ట్ థింగ్ మీరు ఇంగ్లీష్లో మాట్లాడటానికి మీ నాలుక అనేది అలవాటు పడుతుంది. డైలీ 20 days 21 days చేయటం వల్ల కంటిన్యూస్గా చేయాలి. ఏ ఒక్కరోజు బ్రేక్ చేసినా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకు 21 days ఫార్ములా అంటే 21 daysలో ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తే దట్ విల్ బి హ్యాబిచుయేట్ టు యువర్ లైఫ్. సో అందువల్ల ఏంటంటే డైలీ మీరు ఇలా మాట్లాడటం వల్ల ఇంగ్లీష్ వల్ల కమ్యూనికేషన్ ఏమవుతుందంటే కొన్ని వర్డింగ్స్ రావు, టెంపరేచర్ రాదు, లేదా యాక్యురసీ రాదు, లేదా యాక్యురేట్ రాదు, లేదా కన్సిస్టెన్సీ రాదు. కొన్ని వర్డింగ్ అనేది మన నాలుగు ట్విస్ట్ అవ్వదు. అక్కడ మనం ఇబ్బంది పడకుండా ఈ ప్రాక్టీస్ వల్ల నువ్వు పెద్దగా మాట్లాడటం వల్ల నీ ఇయర్స్కి వెళ్తుంది ఫస్ట్ నీ వర్డింగ్ అనేది. దానివల్ల ఏమవుతుందంటే రెగ్యులర్గా చేయటం వల్ల నీ నాలుక అనేది ఇంగ్లీష్ మాట్లాడటానికి ఈజీగా అలవాటు పడుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, దానిలో వొకాబులరీ అనేది మీకు క్యాచ్ అవుతుంది.
సో ఈ వీటి వల్ల ఏమవుతుందంటే మనం ఒక మనిషి మాట్లాడతాం, ఇంకోటి ఆ ఫేస్ టు ఫేస్ నేను మిర్రర్లో చూసుకుంటున్నాను కదా, మిర్రర్లో చూడటం వల్ల నా ఐస్ ఎలా చూస్తున్నాయి, నేను భయపడుతున్నానా, నేను స్మైల్ చేస్తున్నానా, నా హ్యాండ్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందనేది ఎవరూ చెప్పక్కర్లా, నా అర్థం నా మిర్రర్ నాకు చూపిస్తుంది. సో ఈ ఎక్సర్సైజ్ వల్ల ఏమవుతుందంటే నన్ను నేను చూసుకొని 21 days మాట్లాడటం వల్ల నేను ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ ఐ కెన్ ఏబుల్ టు ప్రొవైడ్ ఐ కాంటాక్ట్ విత్ దెమ్ అండ్ ఐ కెన్ ఏబుల్ టు ప్రొవైడ్ పాజిటివ్ పోస్టర్స్ విత్ ద ఇంటర్వ్యూయర్. దిస్ ఆర్ ద ఫస్ట్ టెక్నిక్ అండి, కమ్యూనికేషన్ కూడా బాగా పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ని ప్రజెంట్ చేసే విధానం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో అంటే ఇప్పుడు కమ్యూనికేషన్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది క్లియర్గా చెప్పారు. సో అంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికి ముందు వాళ్ళు రిటన్ టెస్ట్ పెడతారు, అందులో అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, లాజికల్ లాజికల్ ఎబిలిటీ అన్నీ ఉంటాయి. సో దాన్ని ఎట్లా వాళ్ళు ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలి, అట్లా ప్రిపేర్ అవ్వాలి? సో వీటికి బేసిక్గా ఏంటంటే అండి, నా సజెషన్ ఏంటంటే బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ మీకు ఇయర్లీ ఎగ్జామ్స్ అంటే మొత్తం ఎట్ ఏ టైం ఎక్కువ సబ్జెక్ట్స్ అనిపిస్తాయి కాబట్టి, సో సెకండ్ ఇయర్ నుంచి యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ. దీంతో పాటు అర్థమెటిక్ తర్వాత రీజనింగ్ అండ్ ఫజిల్స్ అండి, ఫజిల్స్ ఎక్కువ సాల్వ్ చేయటం వల్ల ఏమవుతుందంటే మీ మైండ్ అనేది షార్ప్ ఉంటుంది. బేసికల్గా నేను ఫ్రెషర్ ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు నేను ఐ వాంట్ టు టెస్ట్ హిస్ టెక్నికల్ ఎబిలిటీస్. ఏదో ఒక సబ్జెక్ట్ ఉంది, ఏదో జావాను .NET నేర్చుకున్నాడు, దాని మీద నేను క్వశ్చన్ అడిగితే టక్ అని చెప్పేస్తాడు, అట్లా కాదండి. సి వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద ఫ్రెషర్ ఈజ్ లాజికల్ ఎబిలిటీ. అంటే నేను ఆన్ ది స్పాట్ ఒక క్వశ్చన్ ఇస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆన్ ది స్పాట్ నేను ఒక చిన్న క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్ ఎంతవరకు చేయగలుగుతున్నారు, ఎలా సాల్వ్ చేస్తున్నాడు, సాల్వ్ చేసేటప్పుడు ఎలా ఆలోచిస్తున్నాడు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో బేసికల్గా ఏంటంటే మనం రీజనింగ్ అంటే అప్పటికప్పుడు చేసేయచ్చు అనుకున్నాం, బట్ కానీ ఏంటంటే వెన్ యూ ఆర్ గెటింగ్ ఎ ప్రాక్టీస్ అండ్ ద రీజనింగ్ కానీ ఇలా అర్థమెటిక్ కానీ వీటి మీద ఏమన్నా షార్ట్ కట్స్ అనే వల్ల టైం అనేది సేవ్ అవుతుంది. ఎలా అంటే ఒక క్యాంపస్ ఇంటర్వ్యూకి వచ్చారనుకోండి, ఒక TCS కానీ లేకపోతే ఇన్ఫోసిస్ కానీ లేకపోతే ఒక కంపెనీ ఏదైనా కాగ్నిజెంట్ HCL కంపెనీ పెట్టారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే రిటర్న్ టెస్ట్లో 80% ఆఫ్ ద ఫిల్టర్ విల్ బి కామ్. అంటే ఒక 1000 మంది రాస్తే 200 మందిని మాత్రం సెకండ్ రౌండ్కి తీసుకుంటారండి. దాని తగ్గట్టు కట్ ఆఫ్ అనేది మేము పెంచేస్తాం. సో ఈ పెంచినప్పుడు వీళ్ళు జనరల్గా మనం ఏం చేయాలంటే అన్నిట్లో ది బెస్ట్ ఇవ్వాలి. సో రీజనింగ్ సెకండ్ ఇయర్ నుంచి డైలీ ఒక రీజనింగ్ క్వశ్చన్ పేపర్ లేకపోతే రీజనింగ్ పేపర్స్ ఉంటాయి, లేదా మీరు ఐసెట్ కానీ వీటిలో ప్రిపేర్ అయిన గవర్నమెంట్ జాబ్స్ కానీ, ఇది ఒక్కదానికనే కదండి. ఈ రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్, యాప్టిట్యూడ్, ఈ ఫజిల్స్ అనేవి త్రూ అవుట్ యువర్ కెరీర్ మీకు ఇవి యూజ్ అవుతాయి, నాట్ ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ అండి. ఓకేనా? సో దీన్ని మీరు ఏం చేయాలి అంటే రీజనింగ్ కొన్ని టాపిక్స్ తీసుకోవాలి. ఫస్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్, లేకపోతే ఇలా ఒక ABCDకి A అంటే 1, B Z అంటే 26, ఇలా కొన్ని కోడింగ్ రిలేటెడ్ అర్థమెటిక్ ఏ టాపిక్స్ ఉంటాయి, ఏమేమి క్వశ్చన్స్ వేయచ్చు, దాన్ని నేను ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే మీరు అర్థమెటిక్ కూడా టైమ్ అండ్ డిస్టెన్స్, తర్వాత వీటి ప్రతి ఒక్క టాపిక్ గురించి, క్యాలెండర్స్ గురించి, వీటి గురించి టాపిక్ గురించి ప్రతి ఒక్కటి డిఫైన్ చేసుకోవటం, ఏమేమి వస్తాయి ఇంటర్వ్యూస్లో. ఈరోజు మనకి యూట్యూబ్లో దొరకందంటూ ఏమీ లేదండి. సో మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ లేకపోతే మీరు ChatGPT కానీ లేటెస్ట్ టెక్నాలజీస్ మనం యూజ్ చేసుకొని మనం అవి ఏమేమి అడుగుతాడో లాస్ట్ ప్రీవియస్ నుంచి టాప్ MNC కంపెనీస్ ఏమి అడిగి వీటిని తీసుకొని వాటికి అనుగుణంగా మనం ప్రిపరేషన్ అనేది చేయాలండి. సో ఇవి మనం రెగ్యులర్గా చేయటం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది, ఫస్ట్ పాయింట్. రెండోది రిటర్న్ టెస్ట్లోనే 80% ఆఫ్ ది పోతుంది, దానిలో అక్కడ మీరు కనుక ఏం చేయగలిగితే దెన్ యూ కెన్ గో టు ద నెక్స్ట్ స్టెప్. సో దీంతో పాటు మీరు రిటర్న్ టెస్ట్, అర్థమెటిక్, రీజనింగ్, వీటితో పాటు ఫజిల్స్ కూడా సాల్వ్ చేయాలి. ఎందుకు ఫజిల్స్ సాల్వ్ చేయాలంటే చాలామంది ఇవన్నీ క్లియర్ చేస్తారండి టెక్నికల్ ఇంటర్వ్యూలో కానీ HR ఇంటర్వ్యూలో కానీ. సో దే వాంట్ టు టెస్ట్ యువర్ క్యాపబిలిటీస్, లాజికల్ థింకింగ్. ఆన్ ది స్పాట్లో నీకు క్వశ్చన్ ఇస్తే ఎలా రియాక్ట్ అవుతావు అనేది మేము ఐడెంటిఫై చేయడం కోసం, వాళ్ళ అప్రోచ్ ఎలా ఉందో డిఫైన్ చేసుకోవడం కోసం మేము ఏం చేస్తామంటే లాజికల్ క్వశ్చన్ ఒకటి అడుగుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక కేక్ ఉంది, కేక్ 3 pieces చేశారు, బట్ మీరు 3 pieces చేసిన దాన్ని మీరు 6 peopleకి ఇవ్వాలి వితౌట్ ఎనీ కటింగ్, టాప్లో మీరు కట్ చేయడానికి లేదు, ఎలా చేయాలి? ఇలా కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ అండి. లేదా ఒక ఫ్రాక్ ఉంది, ఎవ్రీ టైం జంప్ చేసినప్పుడు 3 feet అప్ వెళ్తుంది, 2 feet డౌన్ అవుతుంది. సో నేను ఎన్ని ఫీట్లో నాకు 100 feet ఉన్న ఒక బావ్ అనేది నుండి బయటకు వస్తుంది. సో ఇలాంటి కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్, లాజికల్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఫజిల్స్ బై శకుంతలా దేవి బుక్ అండి, ట్రస్ట్ మీ దిస్ బుక్ విల్ వర్క్ ఎ లాట్. ఫజిల్స్ బై శకుంతలా దేవి,
శకుంతలాదేవి అనే ఆమె పజిల్స్ బుక్ రాసిందండి. అది హార్డ్లీ 100-150 రూపీస్ ఉంటుంది. అది తీసుకొని మీరు ఖాళీగా ఉన్నప్పుడల్లా జస్ట్ ఇట్స్ ఫర్ యువర్ నాలెడ్జ్ అండ్ యువర్ థింకింగ్ క్యాపబిలిటీస్ మీరు పెరగడానికి ఇవి చేస్తూ ఉండటం వల్ల ఏమవుతుందంటే మీకు ఇంటర్వ్యూ అనేది రిటర్న్ టెస్ట్ అనేది క్లియర్ చేయడానికి లాజికల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ పజిల్స్, కొన్ని ఇంగ్లీష్ ఇవి ఇస్తారు. సో ఇంగ్లీష్ అనేవి మనకు రెగ్యులర్గా ఉన్న ప్రాక్టీస్లో కొంచెం బేసిక్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందండి. బట్ బేసికల్గా వీటిలో మా కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇవి 50-50 అనుకోండి, 50కి మేము కట్ ఆఫ్ ఎలా పెడతామంటే 40-45 పెడతాం. సో మీరు ఒకవేళ ఇంగ్లీష్ క్లియర్ చేసినా ఇవి క్లియర్ చేయకపోతే మీరు ఆ కట్ ఆఫ్ నుంచి కిందకి వెళ్ళిపోయినట్టు. సో అందుకని ఏంటంటే మీరు ఎక్కువ ఫోకస్ సెకండ్ ఇయర్ నుంచి, ఎస్పెషల్లీ సెకండ్ ఇయర్ నుంచి బీటెక్ స్టూడెంట్, అది ఐటీ అవ్వండి, బీటెక్ అయినా డిగ్రీ ఎవరైనా క్యాంపస్ వస్తాయి. అంటే బేసికల్గా ఏంటంటే బీటెక్ డిగ్రీ ఎందుకు చెప్తున్నాను, బీటెక్ ఎంసీ ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళకి ఆన్ క్యాంపస్లు ఎక్కువ వస్తాయి, డిగ్రీ వాళ్ళకి ఆన్ క్యాంపస్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు కూడా విప్రో వీళ్ళన్నీ స్టార్ట్ చేశారు డిగ్రీ వాళ్ళని కూడా తీసుకోవటం. బేసికల్గా ఏంటంటే ఇది మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల నాట్ ఓన్లీ దిస్ మీరు బ్యాంక్ జాబులకి వెళ్ళినా, ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ, దేనికి వెళ్ళినా రిటర్న్ టెస్ట్లో ఇవే ఉంటాయి. అర్థమెటిక్ ఎబిలిటీ, అర్థమెటిక్ రీజనింగ్ అండ్ లాజికల్ క్యాపబిలిటీస్ ఇవి. సో థ్యాంక్ యూ అండి. సో దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు.